హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మినీ గేటెడ్ కమ్యూనిటీలో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. పక్కనే టోటల్ గా 3 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. మనకి నైట్ టైం లుక్ అయితే చూడండి, చాలా నీట్ గా అయితే చేయించారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారు. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లులు అయితే కట్టించారండి. ఇంటీరియర్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, క్లియర్ గా వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 3 ఇల్లులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. నార్త్ ఫేసింగ్ ఇల్లులు అయితే ఆల్రెడీ సేల్ చేస్తారండి. సౌత్ ఫేసింగ్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ పక్కన ఉన్న బిల్డింగ్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టాను కదా. ఇదైతే చిన్న బిల్డింగ్ అండి. పక్కవి అయితే కొంచెం పెద్ద బిల్డింగ్స్ అండి. ఆ రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయి. దాని వీడియో కూడా మన ఛానల్ అయితే ఉందండి. వీడియో ఎన్ కార్డ్ లో కూడా వస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ హౌస్ వీడియో అయితే చూద్దామండి. మనకి ఇది వచ్చి 110 గజాల్లో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. దీని మెజర్మెంట్స్ వచ్చి 25x40 అండి. ఇది 110 గజాలు. ఇది సెంట్స్ లో చూస్తే 2 సెంట్ల పావు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడండి, చాలా నీట్ గా అయితే ఇచ్చారండి. మనకి స్టేర్ కేస్ దగ్గర టాప్ లో రూమ్ కింద అయితే చేయించారు. ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించారండి. ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా పైన కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. మనకి పక్క బిల్డింగ్ కూడా పెద్ద బిల్డింగ్స్ అండి. ఇదైతే కొంచెం చిన్న బిల్డింగ్ అండి. దాని వీడియో కూడా మన ఛానల్ అయితే ఉండదు, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు లోపలైతే కార్ పెట్టుకోవడానికైతే లేదండి, బైక్స్ పెట్టుకోవడానికైతే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి అయితే చూడండి. మనకు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మన పక్కన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ వైట్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారండి. అలాగే బిల్డింగ్ ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ కి నైరుతులు ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ సైడ్ అయితే గోడ కాకుండా ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా మనకి ఇదంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ కానీ లాక్ సెట్ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసిన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. సెంటర్ లో బాక్స్ ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ కూడా బాగుందండి. ఈజీగా 65 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. మనకు టోటల్ గా టేక్ వుడ్ డిజైన్ లో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సెంటర్ లో బాక్స్ కి అయితే వైట్ కలర్ స్టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారు. మనకు టాప్ లో అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ప్రీమియం డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. 1mm సీట్స్ అయితే యూజ్ చేశారు. ప్లేవుడ్ అంతా కూడా 19mm సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇట్లకైతే హ్యాండిల్స్ అయితే ఉండవండి. ఫ్రెండ్స్, ఇక్కడ యూచన్ కాంబినేషన్ అయితే బాగుందండి. వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x16 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో ఈస్ట్ వైపు సెంటర్ లో ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్స్ అయితే తీసుకున్నారండి. గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. ఇక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. దీనికి కూడా లాక్ సెట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x10 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. టోటల్ గా జిప్సమ్ సీట్స్ అండ్ శాలన్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ డోర్ కి అయితే తీసుకున్నారు. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. లోపల వాల్ డ్రాప్స్ కి అయితే గ్లాస్ ఫినిష్ తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దామండి. ప్లస్ మనకు వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాఫ్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే బాగుందండి. బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x9 సైజులు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే చేయించారండి. ఈ కబోర్డ్ లోనే వెస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు.
ఇక్కడ కూడా సీలింగ్ గేట్ వరకు మన కబోర్డ్స్ అయితే చేయించారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు, కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా గ్లాస్ ఫినిష్ తో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. పైన అయితే టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. హైడ్రాలిక్ హింజెస్ అయితే యూజ్ చేశారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ ఫుట్ లైట్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా సీలింగ్ గేట్ వరకు మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. లోపల వర్క్ అంతా కూడా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ తిమ్మాపురంలో అయితే ఉంటుందండి. తిమ్మాపురం మెయిన్ రోడ్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే సర్పవరం జంక్షన్ కి అయితే జస్ట్ ఒక 3 to 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ కి అయితే ఒక 6 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మెయిన్ రోడ్ కి అయితే జస్ట్ 1 minute లో అయితే వెళ్ళిపోవచ్చండి. జస్ట్ ఒక 4-5 ఇల్లు అడ్డైతే ఉంటుంది అంతే అండి. జస్ట్ ఒక 100 meters లో అయితే మనం మెయిన్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మన టీవీ నోట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 8x9 సైజులు అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి ఒక విండో కూడా తీసుకున్నారండి. మనకి ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇంటికైతే సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనకి ఇక్కడ టోటల్ ఇదంతా కూడా వాల్ డ్రాప్ కింద అయితే చేయించారండి. ఇక్కడ కూడా టోటల్ వుడ్ ఫినిష్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా ప్లాన్ గా అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ లో టేబుల్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్, మన డైనింగ్ ఏరియా దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ రైట్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్ గా ఇదంతా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ లో అక్కడక్కడ స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా పైన అటక్ కింద అయితే ఇచ్చారండి. యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్ గా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారండి. మనకు నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేశారు. పైన అయితే చిన్న అటక్ కింద అయితే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి. మనకి ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టడానికి అయితే బ్లాక్ పాయింట్స్ అయితే ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా SS బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. మనకి మాడ్యులర్ కిచెన్ కింద అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మన కిచెన్ ఆపోజిట్ లోనే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. దేని పెట్టుకున్న కేఎల్ఎస్ సెల్ఫ్ కింద అయితే చేయించారు. పూజా రూమ్ అయితే పెద్దదిగానే ఉందండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ ఇదంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా మధ్యలో థర్మాకోల్ సీట్స్ అయితే పెట్టించారండి. మనకి అవుట్ సైడ్ అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ బిల్డింగ్ కూడా టచ్ అవ్వకుండా థర్మాకోల్ సీట్ అయితే పెట్టించారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడే వాష్ ఏరియా కింద కూడా ఇచ్చారు. మనకి ఇంటికి అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కానీ ప్లానింగ్ కానీ చాలా బాగా చేయించారండి. చిన్న సైట్ లో చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 58 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 58 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. ఫ్రెండ్స్, అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. ఇది 110 గజాల్లో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. పక్క బిల్డింగ్స్ వచ్చి 145 గజాలు అయితే కట్టించారు. దాని ప్రైస్ వచ్చి 68 lakhs అయితే చెప్తున్నారు. అది కూడా మాట్లాడుకోవచ్చండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ పక్కనే కలిపి తీసుకుందాని వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటాయండి. మినీ గేటెడ్ కమ్యూనిటీ అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైటిల్ లో కూడా స్టార్టింగ్ అయితే ఉంటుందండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.